జనగంట రాము గారిని మరి మాకు ఆప్తురాలు మాకన్నిటికీ మా పార్టీ మహిళా చెప్తున్నారు శేఖలక్ష్మి గారిని వేడుకుంటారు. ఈరోజు మన జిల్లా మహిళా కమిటీ అధ్యక్షులు మా పార్టీ గోపి గారు కొద్దిగా అలా మా సీన్ మాట్లాడిన కోటేశ్వర గారికి మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఈ సందర్భంలో మరి జనసేన పార్టీ నుంచి మరి జానీ గారిని మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నాను. నమస్తే, అందరికీ జై భీమ్. ఈరోజు రేగులపాడు గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా, విగ్రహ మహోత్సవం సందర్భంగా మరి టీడీపీ, బీజేపీ, అంబేద్కర్ బహుజన సంఘం పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ నుంచి రావడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంబేద్కర్ గారు జయంతి అంటే ఇది కేవలం ఒక పూలదండతో సరిపెట్టుకున్నది కాదు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన నుంచి భారతదేశం మరణించినంత వరకు కూడా ఆయన పేరుని చరిత్రలో లిఖించబడిన వ్యక్తి, అందరికీ విలువనిచ్చిన వ్యక్తి. పార్టీలకు అతీతంగా, జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉన్న ఏకైక రాజకీయ నాయకుడైన ఈరోజు ఒక ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే భారతదేశంలో ఎలక్షన్ కోడ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రాజకీయ అగ్రనేతల విగ్రహాలకి ముసుగు కప్పడం అనేది జరుగుతుంది. కానీ ఏ ముసుగు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. సో అలాంటి వ్యక్తి ఒక రోజుకి 21 గంటలు చదువుకుంటేనే తప్ప ఈ రోజు 151 కోట్ల భారతీయులకు గుర్తుండే విధంగా తయారయ్యారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని చదువుకున్న టైంలో, చదివించాల్సిన టైంలో మీ ఇంట్లో సీరియల్, క్రికెట్లో కొంచెం తగ్గించండి. వాళ్ళు చదివే టైం, వాళ్ళు పడుకున్నంత వరకు మీరు టీవీని పక్కన పెట్టి వాళ్ళు ఏం చదువుతుంటారు, ఏం చదవాలి, అసలు వాళ్ళు చదువుతున్నారా లేదా అనేది పిల్లల వైపు మీరు దృష్టి పెట్టి వాళ్ళు చదువుకునే విధంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోలే తప్ప స్కూల్కి పంపించేస్తున్నాం, ఫీజులు కట్టేస్తున్నాం అని చెప్పేసి అనేసి మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే తల్లిదండ్రులకి మీ పిల్లల తర్వాత ఏమవుతారో కూడా ఎవరికి తెలియదు. మనల్ని తిట్టేవాళ్ళు అవుతారు, మనల్ని కుట్టేవాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళకి చదువుతో పాటు సంస్కార బాధ్యతలు, సమయము ప్రతి ఒక్కటి కూడా నేర్పించే విధంగా తల్లిదండ్రులు తయారవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.